హాయ్ వివాస్, ఈరోజు మనము ఒకులమాత దేవి టెంపుల్ని దర్శించడానికి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చి తిరుపతి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, అంటే బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పేరూరు అనే గ్రామంలో ఒక పెద్ద కొండపైన నిర్మించారు. ఈ ఒకులమాత దేవి ఎవరో కాదు, పూర్వజన్మలో శ్రీకృష్ణుడి అమ్మగారైనటువంటి యశోదామాత అన్నమాట. అప్పుడు యశోదామాత శ్రీకృష్ణుల వారికి పెళ్లి చేయలేకపోవడంతో బాధపడుతూ ఉండడంతో శ్రీకృష్ణుల వారు వచ్చే యుగంలో అంటే కలియుగంలో తన చేతుల మీదుగా పెళ్లి జరిపించుకుంటానని చెప్పాడట. అందుకారణం చేత తర్వాత ఒకులమాత దేవిగా యశోదామాత ఆవిర్భవించింది. వెంకటేశ్వర స్వామి ఆమె చేతుల మీదుగా వివాహం కూడా జరిపించుకున్నాడు. మనం ఆ టెంపుల్కే, ఆ ఒకులమాతాదేవి టెంపుల్కే ఇక్కడికి వచ్చాము. ఇలా ప్రధాన ఆర్చి దాటి లోపలికి వస్తే ఇలా విశాలమైన ప్రాంగణం కలిగి ఉంటుంది. అంటే కొండ క్రింద, కొండపైన మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఒకులమాత ఆలయం పుష్కరిణి అన్నమాట. చాలా అందంగా నిర్మించారు. ఇలా చుట్టూ ఇక్కడ చాలా పచ్చని చెట్లు ఉండడమే కాకుండా చాలా అందంగా విశాలంగా ఉంది. పార్కింగ్కు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎన్ని వెహికల్స్ అయినా పడతాయి. చాలామంది టూరిస్టులు సుదూర ప్రాంతాల నుండి ఈ ఆలయాన్ని సందర్శనకు వచ్చారు. ఇలా మనము ఈ ఆలయంలోకి ఎలా ప్రవేశించాలంటే, ఇక్కడ మండపం ఉంది కదా, ఈ మండపం ప్రక్కనే మనం చెప్పులు ధరించుకొని పైకి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ త్రాగునీరు కూడా ఉంటుంది. ఇలా చెప్పులు ఉచితంగా ఇక్కడ మనం దాచుకోవచ్చు. ఇలా చెప్పులను దాచుకొని ఇక్కడ నుండి మనము ఇలా కొండపైకి ఇలా స్టెప్స్ అరేంజ్ చేశారు. మన పైన ఎండ వర్షం పడకుండా ఇలా షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి మనము తిన్నగా నడుచుకుంటూ వెళితే ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ జరిగే కైంకర్యాలు, టైమింగ్స్ ఇవన్నీ ఇలా చూసుకొని వీటి ప్రకారం మనం ఫాలో అయితే మనం అక్కడ ఈజీగా మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇలా వృద్ధులు చాలామంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి చాలామంది భక్తులు ప్రతిరోజు నిత్యం వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏవో వర్క్స్ కూడా జరుగుతున్నవి, ఏంటివో తెలియదు కానీ ఇలా కొద్దిగా స్టెప్స్ ఎక్కగానే ఎవరికైనా ఆయాసం లాంటివి వస్తే ఇక్కడ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా బెంచెస్ ఏర్పాటు చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అటు సైడు గ్రీనరీ కూడా చాలా కన్నుల విందుగా ఉంది, చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అటు సైడ్ నుండి వెహికల్స్ డైరెక్ట్గా కొండపైకి వెళ్ళడానికి కూడా సదుపాయం కల్పించారు. ఎవరైనా అక్కడికి నడుచుకొని స్టెప్స్ పై నుండి వెళ్ళలేకపోతే ఆ రోడ్డు మార్గం ఉందన్నమాట. కొండపైకి డైరెక్ట్గా రోడ్డు మార్గం గుండా 4 వీలర్స్ వెళ్ళొచ్చు. కానీ అక్కడ పార్కింగ్ చాలా తక్కువ ఉంది. కేవలం 2 4 వీలర్స్ మాత్రమే అక్కడ పెట్టుకోవచ్చు. అంతకు మించి పైకి వెళ్ళలేరు. 2 వీలర్స్ అయితే ఒక 10 2 వీలర్స్ మాత్రమే సరిపోతాయి పార్కింగ్ చేయడానికి. ఇలా కొద్ది దూరం స్టెప్స్ వరకు నడుచుకుంటూ వస్తే తర్వాత ఇలా గచ్చు పైన మనము వాక్ చేస్తూ పైకి వెళ్తామన్నమాట. చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. ఈ కొండ చాలా స్ట్రైట్గా ఉండడం వల్ల ఇలా సేఫ్టీగా గ్రిల్స్ వాల్ కూడా ఏర్పాటు చేశారు. లేదంటే చిన్నపిల్లలు వాళ్ళు కింద పడిపోయే ప్రమాదం ఉంది. అందుచేత చాలా సేఫ్టీగా ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. ఇలా వృద్ధులందరూ ఇలా నడుచుకుంటూ వెళ్తారు. అలా మనం చిన్నగా కొద్ది దూరం అంటే జస్ట్ 10 or 15 మినిట్స్ వాక్ చేస్తే ఇలా మనకి ఒకులమాతాదేవి టెంపుల్ వచ్చేసిందనమాట. ఇక్కడ కూడా చాలా అందంగా అద్భుతంగా గ్రీనరీ, పూల చెట్లు చాలా బాగా ఏర్పాటు చేశారు. తాగే వాటర్ ఉంది. ఇక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. పైనుండి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి. ఇది కింద ఇంకా మెయిన్ టెంపుల్ నుండి తీయలేదు వ్యూ, ఇది కింద నుంచి వ్యూ చూస్తున్నాను. ఎందుకంటే మెయిన్ టెంపుల్ టైమింగ్ ఇది కాదంట, రాంగ్ టైంలో వచ్చాను. ఇప్పుడు నేను వచ్చే సమయానికి 3:30 అనమాట. ఆ టెంపుల్ ఓపెనింగ్ వచ్చి ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారంట. అందుచేత కాసేపు చాలామంది భక్తులు ముందే వచ్చారు. అందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే 4:30 వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ తిరుపతి లడ్డూలు కూడా ఇస్తున్నారు. అంటే వీక్లీ 2 times ఇస్తారంట. అంటే ప్రతి సూరి 2000 లడ్డూస్ పంపిస్తారంట. ఎవరు ముందు వస్తే వాళ్ళకి విక్రయిస్తారట. తర్వాత చాలామంది టైం కోసం, గుడి ఓపెనింగ్ కోసం ఇలా బయట కూర్చొని వెయిట్ చేశారు. ఎందుకంటే చాలామంది ముందే వచ్చేసారు. ఇప్పుడు జస్ట్ 4 o'clock అయింది. నేను వచ్చే సమయానికి 3:30 అయింది. నేను 1 hour వెయిట్ చేశాను. ఇక్కడ చూడండి, ఒక వెహికల్ వచ్చింది, ఇంకొక వెహికల్ ఉంది.
ఇది అక్కడ సరిపోలేదని ఇటువైపు పెట్టాలనుకుంటున్నాడు. అందుచేత ఆ నల్ల కారు అతనితో కాస్త మీరు సర్దుకోండి, నా వెహికల్ ఈ పక్కన పెడతా అని చిన్నగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా పార్కింగ్ చాలా తక్కువ అండి. ఇలా 4 వీలర్స్ చాలా సరిపోవు. ఇక్కడ చూడండి చిన్న చిన్న పక్కన షాప్లో ఇలా ఫ్యాన్స్ చిన్నవి మన మాన్యువల్గా అంటే బ్యాటరీ ఏం లేకుండా ఫ్యాన్స్ లాగా అమ్ముతున్నారు. చిన్న ఫ్యాన్స్ ఇవి మనకి ఎప్పుడైనా బస్సులో లాంటివి కూర్చున్నప్పుడు బస్సులో వెయిట్ చేసేటప్పుడు ఒక్క పెడుతుంది కదా, అప్పుడు మల్టీ కలర్స్లో ఉన్నాయి. రేట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, కాస్ట్ కూడా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇలా మనం ఫ్రెష్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, మనం ముఖానికి ఇలా గాలి పెట్టుకోవచ్చు. ఇది వచ్చి 250 రూపీస్ అని చెప్తుంది. తర్వాత కాసేపటికి ఈయన ఈ వెహికల్ తెచ్చి ఆ కారు పక్కన సర్దేశాడు. తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు, టెంపుల్ గేట్స్. అప్పటికి చాలామంది భక్తులు చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారు. ఇంకా గేట్స్లో ఓపెన్ చేయడంతో ఇంకా చూడండి చాలామంది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. 4:30కి యాక్చువల్గా ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు, అందరూ బయలుదేరుతున్నారు టెంపుల్లోకి. టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. ఇది లోపల గాలి గోపురం ఫస్ట్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఒక క్యూ సిస్టమ్ పెట్టారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి ఇలా క్యూలోంచి వెళ్తే ఆ బ్యాక్ సైడ్ నుంచి అలా వచ్చి ఆ మళ్ళీ ఫ్రంట్ గాలి గోపురం కూడా లోపలికి వెళ్ళాలి. ఈ ఫ్రంట్ గాలి గోపురం కూడా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది చాలా పాత 5,000 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అండి. అంటే 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది టెంపుల్కి. ఇది 300 సంవత్సరాల క్రితం కూలగొట్టేశారంట. మళ్ళీ ఈ మధ్య కాలంలో పాత గుడిని 2011 నుంచి 2022 మధ్యన రిపేర్ చేసి కొత్తగా రీమోడలింగ్ చేశారు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా కొండపై నుండి మనం ఇలా వ్యూ చూస్తూనే క్యూ నుండి దర్శనానికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇలా బయట మొత్తం వ్యూ చూడొచ్చు. ఎంత హైట్ నుండి చూస్తే మొత్తం తిరుపతి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చిన్న చిన్న ఇల్లు, చెరువులు ఇవన్నీ కనపడతాయి. ఇది వచ్చి సౌత్ సైడ్ వ్యూ అనమాట. టెంపుల్లో మన క్యూలో వెళ్తుంటే సౌత్ సైడ్ బయట నుండి చూస్తే ఇలా కనపడుతుంది. అలా మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. ఇలా క్యూలో అండి ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి, చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒగులుమాత దేవి మాత ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి. ఆమె కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి ఆమె ఆశ్రమానికి వచ్చి ఆమె చేతుల మీదుగా పెళ్లి జరిపించుకున్నాడు. పూర్వజన్మలో యశోదామాతే ఒకులమాత కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుల వారికి ఆమె చేతుల ద్వారా పెళ్లి చేయలేకపోయింది కాబట్టి అందుచేత మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అవతరించి ఒకులమాత ఆశ్రమానికి వచ్చి ఆమె ద్వారా పెళ్లి చేసుకున్నాడు. ఆమె వరం కూడా తీర్చాడు అనమాట, ఆమె కోరిక తీర్చాడు. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఆవరణంలో కూర్చొని మనము చూశారు కదా టెంపుల్, ఇదంతా ఇలా ఉంటుంది, ఇంత లెంత్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ గోల్డెన్ పూత కూడా పూశారు. మెయిన్ టెంపుల్కి అమ్మవారు ఇక్కడే ఉంటారు లోపల. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇక్కడ వ్యూ చూడండి, ఇది తూర్పు వైపు వ్యూ అన్నమాట. దూరంగా చెరువులు, చెట్లు, అడవులు, భలే ఉంటుందండి, ఆహ్లాదకరంగా. చాలా బాగుందండి టెంపుల్. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయాలండి. ఇలాంటి టెంపుల్ మనము ఎంకరేజ్ చేయాలి. అసలు మన లాభం కోసమే. ఎంత బాగుందో చూడండి. చూడండి గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేశారు. బాగుందండి టెంపుల్, చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడ చూడండి చెరువు కనపడుతుంది దూరం నుండి చూస్తే. వెహికల్స్ చీమల్లాగా అటు ఇటు వెళ్తున్నాయి. చుట్టూ చెట్లు, పచ్చని చెట్లు. అటువైపు ఇంకా చెరువు అవతల వైపు తిరుపతి మొత్తం కనపడుతుంది, బిల్డింగ్స్ అన్నీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీక్షించాలండి ఈ టెంపుల్. ఒగులుమాతాదేవి టెంపుల్ అండి, ఇది పేరు తెలుసు కదా. జస్ట్ తిరుపతి నుండి బస్ స్టాండ్ నుంచి
10 కిలోమీటర్స్. అంటే కాణిపాకంకు వెళ్ళే వెహికల్స్ బస్సు గాని ఎక్కితే ఇక్కడ పేరూరు ఒకలమాత దేవి టెంపుల్ వద్ద స్టాప్ చేయమంటే చేస్తారు ఎవరికైనా సరే. ఇక్కడ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఏదో కాయిన్స్ అన్నీ లోపల ఒక గుంత ఉంది, లోపల కాయిన్స్ అన్ని వేస్తున్నారు. దానిపైన ఇలా గ్లాస్తో సీల్ చేశారు. దాని ఎదురుగా శాసనాన్ని ప్రింట్ చేసి, అప్పట్లో పాత శాసనాన్ని ప్రింట్ చేసి ఇక్కడ ప్రింట్ చేశారు. ఇలా ఒకలమాత దేవికి బయట చాలామంది హారతి ఇచ్చి ఈ ఫోటోకి టెంకాయలు కొడుతున్నారు. లోపల వీడియోలు చేయడానికి అనుమతి లేదు. మెయిన్ టెంపుల్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.